హాయ్ అండి. ఈరోజు మనము ట్రెడిషనల్ రైస్ అత్తేసరు అమ్మమ్మ కాలం నాటి అత్తేసరండి. ఆ రైసు భోజనం అయిపోయిన తర్వాత మిగిలిన అత్తేసరితో ఇలాగా చక్కెర పొంగల్ రెడీ చేశానండి. ఇంత బాగా వచ్చిందోనండి ఈ విధంగా చేస్తే. ఈ చక్కెర పొంగలి తయారు విధానము, అత్తేసరు పచ్చి పులుసు తయారు విధానం చూద్దాము. మిగిలిపోయిన అన్నంతో చేసిన ఈ చక్కెర పొంగల్ కూడా చూద్దామండి. అండ్ ఈరోజు మనము ట్రెడిషనల్ వంట అత్తేసరి అమ్మమ్మ కాలం నాటి అత్తేసరండి. మా అమ్మమ్మ ఇలాగే రెడీ చేసేదనమాట. నాకు కూరలు ఏమీ తినబుద్ధి కాలేదని నేను ఇలా అత్తేసరు పచ్చి పులుసు రెడీ చేసుకున్నానండి. ఆ కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని, పచ్చి పులుసు వేసుకుని, గడ్డ పెరుగు వేసుకుని తిని ఎంజాయ్ చేద్దామని నాకు ఇలా తినాలనిపించి నేను ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఈ తయారీ విధానం చూద్దామండి. ఇలాగా అత్తేసరిలో ఇలా బెల్లం వేసుకొని, ఒక స్పూను నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఆ రుచే చాలా బాగుంటుంది. తీపి తినలేని వాళ్ళకి ఇలా ఆవకాయ పచ్చడి వేసుకొని, ఇలా నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇలాగ అప్పుడప్పుడు ఇలాగ అత్తేసరి వేసుకొని నేను తింటానండి. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో అత్తేసరు పచ్చి పులుసు కాంబినేషన్ అద్దరిపోతుందండి. పెరుగు కూడా చాలా బాగుంటుందండి. అత్తేసరు పెరుగు వేసి కలుపుకొని తింటే అద్దరిపోతుందనమాట. ఈరోజైతే నేను ఫుడ్ చాలా బాగా తృప్తిగా ఎంజాయ్ చేశానండి. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అత్తేసరిలో బెల్లం వేసుకుని తిన్నా, పెరుగు వేసుకుని తిన్నా, ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్నా అద్దరిపోతుందనమాట. పచ్చి పులుసు వేసుకున్నా. ముందుగా దీని తయారు విధానం చూద్దామండి. ఇలా చూడండి, ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. గ్లాసులో కొద్దిగా వేసి దాంట్లో పెసరపప్పు వేసేసాను అనమాట. ఇవి వెళ్తూ కొంచెం పెసరపప్పు వేసేసుకుంటే పప్పు ఎక్కువగా ఉన్నా బాగుంటుందన్నమాట. మనము ఆవకాయ పచ్చడి వేసుకొని కలుపుకుంటాం కదండి, ఆ అన్నంలో వేడివేడి అన్నంలో ఇలా పెసరపప్పు వేసుకుని కలుపుకుంటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిగా పెసరపప్పు కూడా వేసాను. ఇలాగ 2 గ్లాసులు అవిందండి కొద్దిగా వెల్త్గా. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానితే బాగుంటుంది. నానకపోయినా మనం అప్పటికప్పుడైనా ఇలా పెట్టేసుకోవచ్చండి. నానితే త్వరగా కూడా ఉడికిపోతుంది, రైస్ బాగుంటుంది. ఇలా చూడండి, మన ఫింగర్స్ ఉంగరం వేలు అంటారు కదండి, అలా దానికి రావాలన్నమాట. అది అలాగా ఏలు ముంచితే ఇలాగా ఆ వేలు వరకు ఇలాగా రావాలన్నమాట అండి. మనకి ఇవేంటి అంటారు, మన వేలుకి ఇలా నాటుల్లో ఉంటాయి కదా, అవి ఇలా పెడితే ఆ వేలు అక్కడ వరకు రావాలన్నమాట. అలా వస్తే వాటర్ అండి. లేకపోతే 2 గ్లాసులకి గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు వేసుకున్న వాటర్ సరిపోతుంది. నేనైతే వేలు ఇలా పెట్టానమాట. ఆ గీత వరకు వస్తే పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది అనమాట రైసు. అందుకనే మన పెద్దవాళ్ళు అలాగే చూసేవారండి. ఆ బియ్యం పైకి వేలు పెట్టాలన్నమాట. అప్పుడు వాటర్ మన గీత వరకు రావాలి. అప్పుడు ఆ నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట అండి. అన్నం ఉడకడానికి సరిపోతుందనమాట. ఇప్పుడైతే పచ్చి పులుసు కోసమని వంకాయలకి ఆయిల్ అప్లై చేసుకొని, రైస్ కుక్కర్లో ఉంటుంది కదండి చిల్లులది, ఆ చిల్లుల మీద వంకాయ మగ్గించుకుంటే చాలా మగ్గిపోతుంది, చాలా బాగా మగ్గుతుందండి. చిన్ని నిమ్మకాయ సైజంతా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఇలా సిమ్లో పెట్టుకుని ఈ వంకాయలు ఉడికించుకుంటే చాలా బాగా లోపలికంటే ఉడికిపోతాయండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. అప్పుడు మన పెద్దవాళ్ళు అయితే పొయ్యి మీద నిప్పుల మీద అలా కాల్చేవారు ఈ వంకాయలండి. దీని మీద పచ్చిమిరపకాయలు కూడా కాల్చేసుకుంటే బాగా కాలిపోతాయి అన్నమాట. ఇది చూడండి, వంకాయలు అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ మాడిపోకుండా ఈ సిమ్లో మగ్గించుకోవాలన్నమాట అండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా అటువైపుకి ఇటువైపుకి తిప్పుకోవాలి. మనము కొన్ని ఎక్కువ పచ్చిమిరపకాయలు ఇలాగ సిమ్లో కాల్చుకుంటే బెస్ట్. కారం తక్కువైనప్పుడు ఇంకో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అయితే మగ్గిపోయినాయండి, కాలిపోయినవి. ఇవి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. వంకాయలు కూడా బాగా లోపలికంతా ఉడికితే పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుందన్నమాట, పచ్చిగా లేకుండా. ఇలాగ అటువైపుకి ఇటువైపు తిరగాలి. మొత్తం వంకాయతో మెత్తబడిపోవాలన్నమాట అండి. చూడండి, ఇలాగ చతుకులు పట్టినట్టు అవుతుంది చూడండి.
చూడండి మన వంకాయ అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఫోర్క్‌కి చాలా స్మూత్‌గా దిగిపోతుంది. లోపల కూడా చాలా బాగా మగ్గిందండి. ఇవి చల్లారిన తర్వాత మనము తొక్క ఒలుచుకుందాము దీనిపైనది. ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత నేనైతే చల్లీలో ఏమీ వేయలేదు. ఆయిల్ అప్లై చేసిన వలన తొక్క ఈజీగానే వచ్చేస్తుందండి, వదిలేస్తుందనమాట. ఇలా ఒలిచేసుకుందాము. తొక్కను శుభ్రంగా మాడిపోయింది ఏమని లేకుండా ఇలా ఒలిచేసుకుందాము. ఇలా ముచ్చుకుని కూడా కట్ చేసుకొని ముతుకు కూడా తీసేసుకుందామండి. ఇలా 2 వంకాయలను తీసేసుకుందాము. ఇలా మధ్యలో ఒకసారి చూసుకోవాలి పురుగులు ఏమన్నా ఉన్నాయేమో అని. శుభ్రంగా ఇలా తొక్క ఒలిచేసుకుని వంకాయ రెడీ చేసేసుకుందాము. చింతపండు నానబెట్టుకుంది ఇలాగా జ్యూస్ తీసేసుకుందామండి. ఇప్పుడు వంకాయ గుజ్జును మనము పచ్చి పులుసు చేసుకుంటాను బౌల్లో వేసేసుకుందాము. వేసేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ముక్కలుగా కట్ చేసేసుకున్నాను, ఇందులో వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మనం కాల్చుకున్నాం కదండి, మనము కారం తగ్గ వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. ఇవి బాగా మెదిపేసుకుందామండి. బాగా పిసకాలన్నమాట. అన్నీ కలిసేలాగా ఇలా కలిపేసుకుందామండి మొత్తం అన్నిటిని. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండు జ్యూస్ కూడా వేసేసుకుందాము. ఈ ప్లేస్లో చింతపండు జ్యూస్ ప్లేస్లో మామిడికాయ ముక్కలు, పుల్ల మామిడికాయ ముక్కలు వేసుకున్న మామిడికాయ పచ్చి పులుసు అయిపోతుందండి. అది కూడా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చి పులుసు కూడా. అది ఆల్రెడీ మన రాణి టాక్స్లో ఉందండి మామిడికాయ పచ్చి పులుసు కూడా. ఇప్పుడు మామిడికాయ పచ్చి పులుసులో బెల్లం వేసుకుంటే బాగోదు. ఈ వంకాయ పచ్చి పులుసు చింతపండు వేసుకుంటాం కాబట్టి ఈ చింతపండు పచ్చి పులుసులో బెల్లం వేసుకుంటేనే బాగుంటుందండి. పులుపును కట్ చేయడానికి కొద్దిగా చింతపండు పులుపును కట్ చేయడానికి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదండి. ఇలాగా వేపిన జీలకర్ర పొడి అండి ఇది. ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్తో పచ్చి పులుసు అదిరిపోతుందనమాట. ఎంతో టేస్టీ మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. మీరు విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్రైస్, బెండకాయ ఫ్రైకి, వంకాయ ఫ్రై, పొటాటో ఫ్రై, దొండకాయ ఫ్రై, ఫ్రైల్లో కూడా రసం బదులు, పప్పుచారు బదులు, సాంబార్ బదులు ఇలా రెడీ చేసుకున్న అదిరిపోతుంది. మేము అప్పుడప్పుడు ఇలాగా పచ్చి పులుసు కూడా రెడీ చేసుకుంటామండి. ఇప్పుడు చూడండి మన పొలం అయితే బియ్యం అయితే నానిపోయినాయి బాగా. పచ్చి పులుసు రెడీ చేసిన తర్వాత ఇలాగా హై ఫ్లేమ్లో ఉడికిపెట్టిన తర్వాత సిమ్లో మగ్గించేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేయడం మర్చిపోయానని సాల్ట్ కూడా వేసుకుని ఉడికించేసుకున్నానండి. చూడండి గట్టి ఇలా దింపితే తడి ఏమీ అంటుకోకుండా ఉంటే మనం పర్ఫెక్ట్గా అత్తేసరి ఉడికిపోయినట్టండి. దీన్ని బెండుబొట్టులో పెట్టేసుకుంటే మనం తినేటప్పటికి తీసుకుంటే వేడిగా ఉంటుందన్నమాట. చూడండి వేడి వేడి అత్తేసరి అయితే రెడీ అయిపోయింది. మనం చేసుకున్న పచ్చి పులుసు, బెల్లములో నెయ్యి వేసుకుని తిన్నా, ఆవకాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని తిన్నా, పచ్చి పులుసు కలుపుకొని తిన్నా అద్దరిపోతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా ఇష్టమండి నాకు. మీరు ఈ విధంగా ఒకసారి రెడీ చేసుకోండి. ఈ విధంగా భోజనం చేసేసిన తర్వాత మిగిలిపోయిన అత్యవసరతో నేను ఈ విధంగా చేశానన్నమాట. ఒక పాత్ర తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా బాదం పప్పులు, జీడిపప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేశానన్నమాట. ఇలా కట్ చేసేసుకొని ఇవి మాడిపోకుండా ఇలా నేతిలో వేయించుకుని తీసుకుని ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకుందామండి. మనకి తీపి తగ్గ బెల్లం వేసుకుంటే బాగుంటుంది. నేను వజ్జాయింపుగా వేసేసానండి. ఒక పావు కేజీకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంది. ఇలా బెల్లము ఒక గ్లాసు వాటర్ వేసేసి మరిగించేసుకుంటున్నాను. తీపి తక్కువగా తిన్న వాళ్ళకి కొద్దిగా తక్కువగా వేసుకున్నా పర్వాలేదండి. నాకు తీపి తినడం అంటే చాలా ఇష్టం అనమాట. పచ్చి పులుసులోనే అలాగే ఎక్కువ వేసానండి. ఇలాగా చక్కెర పొంగల్ ఇలాగ మిగిలిపోయిన రైస్లో కూడా ఇలా ఎక్కువే బెల్లం వేసాను అనమాట. చాలా బాగుందండి తీయగా తింటుంటే. చూడండి మిగిలిపోయిన రైస్ను మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న దాంట్లో వేసేసాను. ఆ మీరు రైసు మాత్రము మెత్తగా ఉడకాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ రైస్ అయినా ఉడికించుకోండి. గట్టిగా ఉంటే మనం బెల్లం పాకంలో వేసిన తర్వాత మరీ బిరిసెక్కుతుంది అనమాట. రైసు మాత్రము
మెత్తగా ఉంటే ఈ చక్కెర పొంగలి చాలా బాగుంటుంది, గట్టిగా అవ్వకుండా తినేటప్పుడు గట్టిగా ఉండకుండా ఉంటుందన్నమాట. పాకంలో ఉడికిన తర్వాత బిరిసెక్కుతుందనమాట రైస్ అండి. అందుకనే పలుకు లేకుండా రైస్ ఉడికిపోవాలన్నమాట. అప్పుడే ఈ చక్కెర పొంగల్ టేస్ట్ ఈ మిగిలిపోయిన అన్నంతో చేసింది టేస్ట్ అయినా అదిరిపోతుందన్నమాట అండి. రైస్ మాత్రం మెత్తగా ఉండాలి. ఇప్పుడు బెల్లం పాకం మరిగించుకుంది ఇలాగ అన్నం రైస్లో వేసేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఆ రైస్ అయితే నేను కలిపేసుకుని బెల్లం పాకం వేసేసుకుందాము. ఆ సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు 4 ఇలాచీ తీసుకొని ఇలా దంచుకుందామండి. దంచుకుని ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇందులో స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాము. ఇది ఇలా తోడుకుపోతుందనమాట, చిక్కగా అయిపోతుందండి. పాకం ఉడుకుతుంది కదా, అది చిక్కగా అయిపోతుందనమాట. ఇప్పుడు చూడడానికి మనము దంచుకున్న ఎలాచీ కూడా వేసేసుకుందామండి. ఎలాచీ పొడి కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. రోట్లో దంచుకొని ఎలాచీ కూడా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు చూడండి ఈ లూజ్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇది తోడుకుంటుందన్నమాట. చూడండి ఇలా అయిపోయింది. ఇలాగా దగ్గరికి అయిన తర్వాత మనం వేయించుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. ఇక లూజుగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా దగ్గరికి తోడుకుంటుంది అనమాట, పాకం చిక్కబడుతుంది అనమాట అండి. ఎంతో టేస్టీ మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి, అద్దరిపోయిందండి. అత్తేసరు బెల్లము, కొత్త ఆవకాయ పచ్చడి, పచ్చి పులుసు, గడ్డ పెరుగు, ఇలా మిగిలిపోయిన రైస్తో చక్కెర పొంగల్ అయితే రెడీ. చక్కెర పొంగల్ కూడా అద్దరిపోయిందండి. అన్నీ చాలా చాలా సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అండి, సూపర్. వేడి వేడి చక్కెర పొంగలి సూపర్.